వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నైనిక గాడి అన్నప్రాసన సెరిమోనీ. నైనిక ఇస్ మై బ్రదర్స్ డాటర్. సో నైనిక 8 months ఓల్డ్, కాకపోతే 6th monthలోనే అన్నప్రాసన జస్ట్ సింపుల్గా జరిగిపోయింది. సో మేము సెలబ్రేషన్ కంటిన్యూ చేస్తూ ఈరోజు we are going to celebrate Nainika's Annaprasana ceremony on 21st of June 2024. Let's get into the makeover. సో ఇది మా హాల్ అనమాట. సో ఇక్కడ మొత్తం మేకోవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ హాల్లో ఈ సెక్షన్ మొత్తం క్లోజ్ చేసి ఆ క్రాడల్ అండ్ అది సోఫా ఇవన్నీ సైడ్కి జరిపేసి వీఆర్ గోయింగ్ టు డెకోర్ హియర్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. డెకరేషన్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో గ్రీన్ లీవ్స్ అండ్ చామంతి పువ్వు పెటల్స్ అండ్ రోజ్ పెటల్స్. సో మా వదిన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, నెక్స్ట్ ఏం పెడదాము ఎలా పెడదాము అని చెప్పేసి మాట్లాడుతుంది. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్ మొత్తం మా అన్నయ్య సెటప్ చేశాడు. సో 4 గార్లాండ్స్ తీసుకొని అలా డెకోర్ చేసాం అండ్ మిడిల్లో ఒక చుక్కల ముగ్గు వేసేసి అలా పెట్టామన్నమాట. అండ్ 2 curtains వేసేసి మిడిల్లో శారీ వేసి అలా సెటప్ చేసాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, సో అలా కింద మొత్తం అన్నీ తన ఫిష్ ఏంటో తను ఫస్ట్ ఏది పట్టుకుంటుందో అని చూడాలని చెప్పేసి అవన్నీ పెట్టామన్నమాట. సో వీఆర్ సో ఎగ్జైటెడ్ టు వాచ్ దాట్. ఇక్కడ మా మమ్మీ నేను మా వదిన కలిసి ఇంకా కొంచెం కలర్ఫుల్గా చేద్దామని ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఒక మంచి ఫ్లవర్ డిజైన్ చేద్దామని చెప్పి వదిన డిసైడ్ అయింది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద మెమొరబుల్ థింగ్స్ ఒక మదర్కి కావాల్సినవి. సో మా వదిన చాలా చాలా కష్టపడి డే అంతా థింక్ చేసి అసలు ఎలా సెలబ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా డెకోర్ చేద్దాము అని చెప్పేసి ఫుల్ థింక్ చేసి ఫైనల్గా ఇంత బాగా అవుట్పుట్ వచ్చిందనమాట. సో ఈ సెలబ్రేషన్స్లో అందరం ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఇంకా బాగుంది. అన్నయ్య బ్యాక్డ్రాప్ డెకార్, నేను వదిన ఫ్లోర్ డెకరేషన్ అండ్ మమ్మీ ఏమో కావాల్సినవన్నీ సెగ్రిగేట్ చేస్తూ, డాడీ ఏమో బయట నుంచి ఏమన్నా కావాలా ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంకేమన్నా నెసెసిటీ ఉందా అని చెప్పేసి డాడీ చూసుకోవడం. సో అందరం కలిసి నైనికాకి ఒక మెమొరబుల్ డే సెలబ్రేట్ చేస్తున్నామని ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మేము ఇక్కడ డెకార్ చేస్తూ ఉంటే మా మమ్మీ వీడియోగ్రాఫర్ అనమాట. మమ్మీ వీడియో తీస్తూ ఉంది. Fruits, stethoscope, gold and books. Next comes money, knife and police cap. సో వీటన్నిటిలో నైనిక ఏది పట్టుకుంటుంది అని చెప్పేసి ఫుల్ ఎగ్జైటెడ్ మేమందరం. లెట్స్ సీ, దిస్ ఇస్ నైనికాస్ కాస్ట్యూమ్. సో నైనిక అక్కడ ఎలా రెడీ అవుతాడో చూద్దాం. సో దట్స్ మై డాటర్, మా అన్నయ్య ఎత్తుకున్నాడు అనమాట. మా మమ్మీ ఏమో నైనికాని రెడీ చేస్తుంది. లుక్ ఎట్ హౌ క్యూట్ షీ ఈజ్. సో హర్ నేమ్ ఇస్ నైనిక. వి కాల్ హర్ ఎస్ నైను, నైనిక, నైనమ్మ అన్ని పేర్లతో పిలుస్తామన్నమాట. సో తనకి మా ఇంట్లో చాలా చాలా ఇష్టమైన పర్సన్ మై డాడ్. సో మా డాడీ దగ్గర ఉంటే ఎంతసేపు అయినా సరే ఆడుకుంటుంది. ఇక్కడ మా అన్నయ్య కాల్ మాట్లాడుకుంటూ నా పాపను ఎత్తుకున్నాడు అనమాట. మా మమ్మీ రెడీ చేస్తుంది కాబట్టి వదిననేమో ఇంకా మేక్ ఓవర్ చేస్తూ ఉంది. ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా అవి చేసుకుంటుంది. సో నైనిక ఈజ్ గెట్టింగ్ రెడీ. క్యూట్గా స్మైల్ చేసుకుంటూ రెడీ అవుతుంది. Here comes the beautiful princess, angel, అన్ని పేర్లతో పిలవచ్చు, అంత క్యూట్నెస్ ఓవర్లోడ్ అయింది. సో లుక్ ఎట్ హర్ హౌ షీ ఈస్ ప్లేయింగ్. ఫైనల్లీ డెకరేషన్ కంప్లీట్ అయింది. అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో మేము అనుకున్న దానికంటే చాలా బాగా సెట్ అయిందనమాట. వీఆర్ సో హ్యాపీ విత్ ద డెకార్. అండ్ మీన్ వైల్ నా లిటిల్ ప్రిన్సెస్ కూడా రెడీ అయిపోయింది. రెడీ అయ్యి ఆడుకుంటుంది అనమాట. నైనిక ఇది పట్టుకుంటుందో అని చెప్పి తను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ.
here we are presenting Nainika with her parents. So let's get start the event. సో ఇక్కడ మా నైనిక గారిని మా అన్నయ్య అండ్ మా వదిన డ్రాప్ చేశారు. సో తను ముందుకు ఎలా వస్తుంది అని వీఆర్ ఎగ్జైటెడ్ సో మచ్. సో ఏం పట్టుకుంటుందని మా అన్నయ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. నీ ఇష్టం ఏదైనా పట్టుకో, సో ఇది సతస్కోప్, ఇది గోల్డ్ అండ్ బుక్స్, మనీ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట నైనికాకి. సో ఏది పట్టుకుంటుంది అని చెప్పేసి చూస్తున్నాము. నైనికా ఇస్ సూపర్ యాక్టివ్ గర్ల్. సో వీఆర్ ఎగ్జైటెడ్ సో మచ్. సో తను ఏది పట్టుకుంటుంది అని చెప్పేసి నైనికా బుక్స్ పట్టుకుంది. వీఆర్ సో హ్యాపీ. ఓ నైనికా క్యూట్ క్లిప్పింగ్స్ అన్ని యాడ్ చేశాను అండ్ సమ్ మోర్ ఫొటోస్. సో ఫ్యామిలీ టైం అంతా ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. సో చెక్ ఇట్ అవుట్, వాచ్ టిల్ ది ఎండ్. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి, నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి, కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి, ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి